హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ అనేదంటే ఇంకా బాగుంటుంది అనమాట. అనిత ఎక్కడ టిప్ టాప్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది వచ్చి 1 kg అనమాట. 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది చూడండి, అలాగా. నాకైతే చాలా ఇష్టం. ఇదైతే ఎక్కువ ఇదే వాడతాను అనమాట. సింపుల్గా ఉంటుంది, బాగుంది కదా. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే వీడియోకి అనేది చిన్న లైక్ అయితే ఇచ్చేసి. దుర్గా అయితే పని చేస్తుంది, నేను చుట్టీకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి ఉన్నా. ఆకలిస్తుంది. స్టోర్ తెచ్చారు, స్టోర్ తీసుకొని వచ్చారు. చూస్తారు పొద్దున్నే కుబ్బుస్తున్నాయి, అయినా కూడా ఆకలి తీరలేదన్నమాట. మళ్ళీ ఆకలిస్తుంది. పొద్దున్నే రెడీ అయ్యి కూర్చుంటే ఇలానే ఉంటుంది కదా. అమ్మా అల్లకి వెళ్దాం. ఎవరు తెచ్చినారు దుర్గా? అక్క, నా 2 దినాలు ఇచ్చా, తీసుకుంటా. ఎందుకు తీసుకొని నేను? నా దగ్గర డబ్బులు ఏం లేవు. 20 దినాలు నోటు పెట్టినా, 10 నోటు పెట్టినా. నా 2 దినాలు తీసుకొని మిగతా 8 దినాలు నీకు ఇచ్చాలా? నీ 10 దినాల కార్డు ఒకటా? ఛార్జీలకు కూడా డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఎంత లెక్క సంపాదించినాం కానీ. ఇదనమాట అనిత చీర. మా అక్క తినేసి పనుకోను. తినలా ఏమా? నేనైతే కుబ్బూసి తిన్నా. 8 దినాలు చిల్లర ఉందరుగా. ఎవరి దగ్గర లేదంట. మా అక్క ఇచ్చింది 20 దినాల్లో చుట్టీ కోసం. అప్పు చేసే చుట్టీకి వెళ్తుంది అనమాట అనిత. అదేం కాదు. మా అక్క 10 దినాలు కార్డు కావాలనింది, కార్డు తీసుకొని వెళ్దాము అని. జ్యూస్ పక్కన పెట్టి మాట్లాడుకుందాం అని చెప్పు. బయట గాలి బీభత్సంగా ఉందనమాట. పోక చుట్టీకి పోతే బయట మాల్యాకి వెళ్దాం ఈరోజు అనుకుంటున్నాను అనమాట. పోదామనుకుంటే గాలి చూడండి ఎలా ఉందో. బయట ఎక్కువగా ఉంది గాలి, ఏమవుతుందో తెలీదు. ఎండ కూడా ఉంది కొంచెం. వీడియో ఇలానైనా తీసేది కదా. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? హ్యాపీ ఫ్రైడే. చూద్దాం, మాల్యాకి వెళ్దాం. ఎలా ఉంటుందో తెలీదు. మాల్యాకి వెళ్తే అరచి బాగా నవ్వ నాకు. అంటే డబ్బులు ఎలా పోగొట్టుకోవాలి అని ఉంటుంది చూడండి, అలాగా. మాల్యాకి వెళ్తే ఉండే 2 దినాలు కూడా అక్కడ ఖర్చు అయిపోతుంది. కళ్ళకి అన్నీ బాగా కనపడతాయి అన్నమాట. కనపడినప్పుడు పోతాయి డబ్బులు, ఉండేటివి కూడా. ఇలా అండి. ఇంకా మాల్యాకి వెళ్తా దారిలో అయితే కొంచెం మాట్లాడుకుంటా వెళ్దామా. మా ఆడబిడ్డ వస్తుంది, మా ఆడబిడ్డతో కలిసి వెళ్తానమాట. నేను ఆడబిడ్డ అంటే పిన్ని అనేమన్ను కానీ అక్క అంటాను. అక్క వచ్చినప్పుడు ఇంకా అక్కతో కలిసి మాట్లాడతా వీడియో అనేది కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఇప్పటికైతే బాయ్. ఇది అనిత లుక్. ఇదిగోండి, ఇలా ఉంది శారీ. ఇలా అండి శారీ అయితే ఇది. అప్పుడెప్పుడో ఇండియన్ పార్టీ ఉందని చెప్పి కట్టుకున్నాను అనమాట. ఈ చీరే ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాను అనమాట ఈరోజు. ఇలా ఉంది శారీ.
నాకైతే బాగా నచ్చింది ఈ శారీ, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది శారీ లుక్ వచ్చేసి మొత్తము మిర్రర్ అనమాట, ఒరిజినల్ మిర్రరే ఇదంతా. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. కాకపోతే ఈ మిర్రర్లు అంతా ఊడిపోతున్నాయి అక్కడక్కడ, అంటే గమ్మేసి అతికిస్తారు కాబట్టి పోతున్నాయి. అయినా కూడా ఉన్న 2 రోజులకైతే పర్వాలే, బాగానే ఉంది. గమ్ ఉంటే మనమైనా అతికించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఊడిపోయింది చూడండి, ఇదిగోండి. ఇది గమ్ ఉంటే మనమైనా మళ్ళీ అతికించుకోవచ్చు. అట్లా ఎత్తి పెడతాను అన్నీ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో అనేది. ఆలయాలో వచ్చి పడిపోయినాం. ఏం కొన్నే లేవు. కార్గోల కాడకు వచ్చి పడిపోయినాం. ఇక్కడ వస్తే వీడియో తీయాలంటే తీయలేము, మళ్ళీ వచ్చి వీడియో తీయాలంటే తీయలేము. నేను ఈరోజైతే మాల్యాకైతే వెళ్ళానని చెప్పాను కదా. అస్సలు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా అయితే కూర్చున్నామన్నమాట. నాకైతే మాల్యాలో వీడియో తీయడానికైతే నా వల్ల అవ్వలేదన్నమాట. అందుకనే మాల్యాలో అయితే వీడియో అనేది తీయలేదు. ఏదో కొంచెం అవకాశం ఉన్న కాడ ఒక రవ్వ అయితే తీసానమాట వీడియో అయితే. మధ్యాహ్నం మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు జనము. ఇది సాయంత్రము 6:30 ఆ టైం కల్లా చాలామంది అయితే వచ్చేసారు. నాకైతే బాగా అనిపించింది. కానీ నేను మా అక్క, అదే చెప్పాను కదా మాటబిడ్డ అని, మా అక్క నేను ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. చాలాసేపు కూర్చొని సరదాగా అలా మాట్లాడుకుంటా టీ అవి తాగుతా అలానే ఉన్నామన్నమాట. బాగా అనిపించింది. అంటే నాకు చాలా రోజులైంది కాబట్టి కొంచెం అలా వెళ్ళి కొంచెం గాలి మార్పిడి అంటారు చూడండి, అలాగా. నేనైతే అక్కడ వీడియో తీసుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చేసి నేను ఫోటో ఏమో తీసుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు మాట్లాడేది కూడా ఆపేశారనమాట. ఏమైంది నా అంటే, మీరు ఫోటో తీసుకుంటున్నారు కదా, మేము మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది, అందుకనే మేము మాట్లాడలేదు అని అంటున్నారు. నేను దానికి వండుకొని నేనేమన్నానంటే, నేను ఫొటోస్ తీసుకుంటే మీకేం నా ప్రాబ్లం, మీ ఏం ప్రాబ్లం లేదు నాకు, నేను అదే చెప్తున్నాను అనమాట అక్కడ నవ్వుతా. మీ పాటికి మీరు మాట్లాడుకోండి, నాకేమీ అవ్వదు, నేను వీడియో ఫొటోస్ నేను తీసుకుంటాను, మీరు మాట్లాడితే నాకెందుకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్తాను అన్నాను అనమాట. ఇక్కడ అయితే కొంచెము బిల్డింగ్లు లైట్ వెళ్తర్లకి మాత్రం బాగా అనిపించినాయి అనమాట. ఇంక ఇంటికి వచ్చేసేటప్పుడు కొంచెం అయితే తీసుకున్నాను. చాలా హడావిడిగా ఉంది. అటు సైడ్ మొత్తం ఆటలు అయితే ఆడుతున్నారు అనమాట. కొంచెం ఇల్లీగల్ పనులు అలాంటివి అయితే చేస్తారు మాల్యాలో. అంటే మరి అంత కూలీలు చేసేటివి కాదులేండి, కొంచెం అలా అలా ఉంటారు కదా. నేను మా అక్క అయితే చాలా గాలి దుమ్ము వచ్చింది. అసలు అనుకోలేదు దుమ్ము వస్తుంది అని. దుమ్ము అయితే వచ్చింది, గాలి దుమ్ము. అందుకని కొంచెం సేపు అయితే ఉండేసి తొందరగానైతే ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట. ఇది ఈరోజు మన వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా.